ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో పవన్ సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన అంశాలపైన చర్చలు చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా పవన్ కు కేంద్ర మంత్రుల నుంచి సానుకూల స్పందన కనిపిస్తోంది. పవన్ అభ్యర్థనలపైన కేంద్ర మంత్రులు వెంటనే స్పందించి ఆమోదం తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీలో ప్రధానితో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఎన్డీఏ భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో పవన్ పాత్ర కీలకం కానుందనే అంచనాలతో ఈ భేటీ ఆసక్తిని పెంచుతోంది. కేంద్రం జమిలీ దిశగా కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే జమిలీ బిల్లు ప్రతిపాదించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో విజయం తర్వాత బీజేపీ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. పవన్ ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం ఇవ్వటం ద్వారా రానున్న రోజుల్లో పవన్ సేవలను ఎన్డీఏ బలోపేతానికి వినియోగించుకోవాలనేది బీజేపీ వ్యూహంగా స్పష్టమవుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ ప్రచారం చేశారు. ఆ సమయంలో వచ్చిన స్పందనపైన బీజేపీ ముఖ్య నేతలు ఆరా తీశారు. ప్రధాని మోదీ పైన పవన్ పలు సందర్భాల్లో విధేయత చాటుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ హోదాలో ప్రధానితో 1-to-1 సమావేశం కావటం ఇదే తొలిసారి. పవన్ ను దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రచారకర్తగా వినియోగించుకోవాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలో మాత్రమే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. తమిళనాడులో బీజేపీ గత ఎన్నికల్లో బలం పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసింది, కానీ సఫలం కాలేదు. కొద్ది నెలల క్రితం పవన్ సనాతన ధర్మం పేరుతో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చగా మారాయి. ఆ సమయంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అటు కర్ణాటకలోనూ పవన్ కు అభిమానులున్నారు. ఇక తెలుగు రాష్ట్రం తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల నాటికి అధికారం దక్కించుకునే దిశగా బలం పెంచుకోవాలని బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజాకర్షణ ఉన్న పవన్ కు కీలక పదవి అప్పగిస్తారని తెలుస్తోంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.